Dear learners, these are the important questions related to the web technology. From the unit 1, first question, explain about the table tag. Table tag is very important. You have to learn table tag attributes. What are the attributes are there? You have to write all the attributes related to the table tag and the table sub attributes also. Next one, forms concept. Forms and forms లో different types of tags, input tag, ఇన్పుట్లో టైప్స్ ఉంటాయి, పాస్వర్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దాని గురించి మొత్తం రాయాలి. నెక్స్ట్ లిస్ట్ మీన్స్ ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. సెకండ్ వన్, వాట్ ఈస్ ఐడి అండ్ క్లాస్ ఎలిమెంట్స్. దిస్ ఈస్ రిలేటెడ్ టు ది సిఎస్ఎస్. థర్డ్ వన్, ప్రాసెస్ అబౌట్ ది document object model. Next one is the what is HTTP. It is a protocol. HTTP protocol గురించి రాయాలి. అండ్ సెవెంత్ వన్ ఇస్ ద బ్రౌజర్స్ అంటే ఏంటి, వెబ్ సర్వర్స్ అంటే ఏందో రాయాలి. ఇది ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెకండ్ యూనిట్స్కి వచ్చేవారికి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, దట్ ఈస్ సిఎస్ఎస్. వాట్ ఈస్ సిఎస్ఎస్? ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ది సిఎస్ఎస్. These two questions comes under only single concept. And next one is box model అంటే ఏందో రాయాలి. తర్వాత సెలెక్టర్ ఐడి, క్లాస్ సెలెక్టర్. ఓకే. అండ్ సిఎస్ఎస్ స్టైల్స్. సిఎస్ఎస్లో స్టైల్స్ ఉన్నాయి, స్టైల్స్ అండ్ స్టైల్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అది ఇక్కడ మీరు సెకండ్ యూనిట్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిఎస్ఎస్ మాత్రమే ఉంచండి. సిఎస్ఎస్ కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుంటే మీరు 2 లాంగ్ క్వశ్చన్స్, 2 షార్ట్ క్వశ్చన్స్ ఈజీగా రాసేయచ్చు. థర్డ్ యూనిట్, రెస్పాన్సివ్ ఆఫ్ ది వెబ్ పేజ్ ఎలా ఉంటుంది రాయాలి. వీపోర్ట్ ఎలా ఉంటుంది రాయాలి. తర్వాత REW మీడియా క్వైరీస్, ఎలా మనము క్వైరీస్ అనేటువంటిది ఇన్సర్ట్ చేస్తాం, దాని మీద ఈ కమాండ్ ఎలా పనిచేస్తుంది అనేది రాయాలి. నెక్స్ట్ RW గ్రిడ్ వ్యూ ఎలా ఉంటుందో రాయాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎన్ని మీడియా టైప్స్ ఉన్నాయో రాయాలి. ఇవి థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, జావా స్క్రిప్ట్ అంటే ఏందో రాయాలి. ఫంక్షన్స్, జావా స్క్రిప్ట్లో ఏ ఫంక్షన్స్ ఉన్నాయో ఆ ఫంక్షన్స్ రాయాలి. థర్డ్ వన్ వచ్చేసి జావా స్క్రిప్ట్లో ఆపరేటర్స్ ఉన్నాయో అవి రాయాలి. తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్ జావా స్క్రిప్ట్లో ఏమున్నాయి, ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అవి. తర్వాత లూపింగ్ స్టేట్మెంట్, ఫర్ లూప్, వైల్ లూప్ స్టేట్మెంట్స్ రాయాలి. తర్వాత ఈవెంట్ హ్యాండిలింగ్స్, ఫిఫ్త్ వన్. అంటే ఈవెంట్ హ్యాండిలింగ్స్ అంటే మౌస్ ఈవెంట్ హ్యాండిలింగ్స్ అని అంటారు, అవి రాయాలి. మౌస్ ఆన్ ఓవర్, మౌస్ ఆన్ క్లిక్, లైక్ దట్, ఇవన్నీ ఈవెంట్స్ కిందకి వస్తాయి. ఈ ఫోర్త్ యూనిట్లో ఇవి ఇంపార్టెంట్. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి టైప్ స్క్రిప్ట్ అంటే ఏందో రాయాలి. ఆ టైప్ స్క్రిప్ట్స్లో ఇంటర్ఫేస్ ఎట్లా పనిచేస్తుందో రాయాలి, సెకండ్ క్వశ్చన్. అండ్ JSX అంటే ఏందో రాయాలి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి మోడల్స్. టైప్ స్క్రిప్ట్స్ లోపల కొన్ని మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ గురించి రాయాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జెనరిసెస్ అనేటువంటి టైప్ స్క్రిప్ట్స్లో ఏ విధంగా ఉన్నాయో మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇవి వెబ్ టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటన్నిటికి సంబంధించిన నోట్స్, కాన్సెప్చువల్ వీడియోస్ నేను మీకు సెండ్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యూనిట్ వైజ్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ నేను మీకు 15 క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ 15 క్వశ్చన్స్ ఇస్తాను. అవి కూడా మీరు తరోగా ఫాలో కావండి. ఓకే. ఆల్ ద బెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం బెనిఫిట్ అనేటువంటిది పొందుతారు. ఓకేనా స్టూడెంట్స్? ఆల్ ద బెస్ట్.